ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం మే నెల సనాతన శారదలో ఇందిరాదేవి గారి వ్యాసము ఎస్ నుండి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. నిలయములో ఉన్న కొద్ది రోజులలో శ్రీవారి ఆదేశానుసారము వేదశాస్త్ర పాఠశాల విద్యార్థుల నిమిత్తము యోగ శిక్షణ తరగతులను ప్రారంభించినాను. నా దగ్గర శిక్షణ పొందిన వారందరిలో నా పాఠశాల విద్యార్థులు ప్రథమ శ్రేణిగా అర్హులని అనతికాలంలోనే తేలినది. ఆఖరి పాఠమైన పిమ్మట అందరము శ్రీవారి చుట్టూ కూర్చుని ఉండగా క్షణార్థములోనే శ్రీవారి ఉంగరమును సూచించి నాకు ప్రసాదించరి. దానిలో చాలా అందముగా పొదుగబడిన అమూల్య రత్నములను నాకు చూపుతూ ఇవి సత్వగుణ సంపత్తిని సూచించునని తెలియజెప్పిరి. కానీ దాని మహత్వపూరితమైనటువంటి అంతరార్థము నన్ను ఆకర్షింపలేదు. నేను 1938 సంవత్సరం నుండి నగలను ధరించుట మానివేసినందున నా మనస్సు కలవరపడినది. ఆ సంవత్సరములో నేను యోగాభ్యాసమునకు పూనుకొన్నాను కాబట్టి బాహ్యాలంకారం అనవసరమని సంకల్పించినాను. అయితే శ్రీవారి రూపమున ఉంగరమును శ్రీవారే ప్రసాదించిన దాన్ని మాత్రము ధరించగలని ఆ రాత్రి నాలో నేను అనుకున్నాను. మరుసటి ఉదయము శ్రీవారు నన్ను పిలిపించి ఆ ఉంగరము ఇటము, అది నీకు సరికాదు అని దాన్ని తీసుకొని అందరి ఎదుట అందరికీ కనపడే రీతిగా దానిపై 3 సార్లు ఊదినారు. ఆహా, ఏమి ఆశ్చర్యము! దానిలో ఉన్న పలు రకములైన రత్నములన్నీ ఏకమైనవి, ఒకే ఒక పెద్ద వజ్రముగా మారినం. ఇదిగో దీన్ని పెట్టుకో, దీనిలో నేను కనపడతాను, నీకు మాత్రమే కనపడతాను, నువ్వు మాత్రమే నా రూపం చూడగలవు అని ఆశీర్వదించిరి. అదేగా నువ్వు కోరినది అని నవ్వుతూ అడిగినారు. నేను శ్రీవారి పాద పద్మయుగములకు ప్రణాములర్పించినాను. ఏ పథకము యొక్క నెపము పెట్టుకొని వారి సన్నిధికి వచ్చినానో దాన్ని దైన్యముగా అభ్యర్థించినాను. వారి దివ్యహస్తములోని ఆ పథకము వచ్చినది. ఇదేనా అన్నారు బాబావారు. సందేహమేమున్నది? అదే. దానిని మరొక పర్యాయము వారి దివ్యహస్తములను పొందే భాగ్యము కలిగినందువలన అమితానంద భరితురాలనైతిని. అమెరికా ఖండమునకు విజయము చేసి ప్రజలను ఆశీర్వదించాలని ప్రార్థించి తిని. అమెరికాలోని యువకులు సరియగు పాలకులు, నాయకులు, గురువులు లేక పరితపించి అశాంతిలో పడి ఉన్నారు. తల్లిదండ్రుల, పెద్దల, మత బోధకుల హద్దు నుంచి తప్పించుకొని తిరుగుబాటుదారులుగా తయారైనారు. వారు హింసాచరులకు, మత్తుమందుల సేవనమునకు, ఆత్మహత్యలకు కూడాను పాల్పడుతున్నారు. వారిని తీర్చిదిద్ది సన్మార్గములు పెట్టువారు లేరు. శాండిగో స్టేట్ కళాశాలలో 20,000 మంది విద్యార్థులు కలరు. వారికి నేను శ్రీవారి మహిమలను గురించి, దివ్యోపదేశముల గురించి చెప్పగా వారు ఆర్తులై అప్పుడే భగవాన్ ఆహ్వానించినారు. అమెరికా యువకులకు ఇటీవల యోగాసనములు, సంకీర్తన, జపధ్యానములు, భారతీయ సంగీతము వీటిపై శ్రద్ధాభక్తులు అభివృద్ధి ఎగుతున్నవి. వారి ఆవేదనలకు, ఆందోళనలకు శ్రీవారి సరైన పరిష్కారము. పిల్లలకే కాక పెద్దలకు ప్రతి దేశములోనూ, అందులో ప్రత్యేకముగా అమెరికాలోను ప్రతి వారికి శ్రీవారి దివ్యబోధ, దివ్యాశీస్సులు, శ్రీవారి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యలాభము అత్యవసరము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.